రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ వివాదం విషాదానికి దారితీసింది. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపిస్తూ సిరిసిల్లాకు చెందిన గాజుల నవీన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 2 ఏళ్ల క్రితం 34 లక్షలు చెల్లించి భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నవీన్ కు అదే భూమిలో కొంత భాగం మరో వ్యక్తి పేరుపై కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సంబంధిత వారిని సంప్రదించి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందన రాలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆడకృష్ణ ఆడపావన వాళ్ళకు 2 సంవత్సరాల కింద జాగా లేదు. 6 గుంటల 34 లక్షలకు అక్కడ 3 గుంటల జాగా లేదు. 3 గుంటల జాగా అద్దె మీదకి వేరే వస్త్రరావు వాళ్ళు వచ్చి కాయం తీసేసింది. సంవత్సరం కింద పంచాయతీ అయింది, డబ్బులు ఇస్తా అని ఆడ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు, ఇస్తలేరు. సిఏ కృష్ణ ఆడపోవడానికి డబ్బులు అడగడానికి నా మీద ఎఫ్ఐఆర్ చేసింది. సంవత్సరానికి డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు. ఆ 2 జాగాల మీద 40 లక్షల లోన్ ఉంది, 40 లక్షలు అప్పు ఉన్నది. దానివల్లనే వాళ్ళని అడిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే సూసైడ్ అటెంప్ట్ వేసుకున్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎల్ల లక్ష్మీనారాయణ, ఆడ పవని, ఆడ శ్రీరామ్, ఎవరో ప్రకాష్, ఆడ కృష్ణ అప్పల వాళ్ళు ఏమంటే స్థాపన కోరి ఇట్లా వేసుకున్నారు. 6 గుంటలన్నరకు 3 గుంటల్లో జాగలేదు, 3 గుంటలన్నర ఉండిపోతుంది. పోలీస్ స్టేషన్కి పోతే నా మీద ఎఫ్ఐఆర్ చేసింది. డబ్బులు అడగడానికి మా భార్య పిల్లల్ని మా డబ్బులు తీసుకొని పోతే నా మీద ఎఫ్ఐఆర్ చేసింది. వాళ్ళతో పెద్ద మంది మాట్లాడుకుని నా మీద ఎఫ్ఐఆర్ చేసింది. డబ్బులు 16 లక్షలు ఏమంటే 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం.